అందరికీ వందనములు. ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని యుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడేనని రాజు అతని చూడవచ్చినప్పుడు, అమ్నోను, నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు, నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు, నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యుద్ధ నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకుము. ఈలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇట్టిజార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శయనించెను. అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీనిని నా యుద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండెను.
పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండునట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు గదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే గదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియు మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరి యగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనిస్తే దావీదు కుమారులు గొప్ప పాపము చేశారు. కాబట్టి ఆనాడు దావీదు కుమారులు చేయకూడని దుష్కార్యానికి పాల్పడినారు. కానీ మనమైతే అట్టి కార్యాలకు దూరముగా ఉండేలా జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.